అతని మీద కొంత సానుభూతి కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అతని పర్సనల్ క్యారెక్టర్ను కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పుడు శ్రీరామ్ గారు అన్నారు అతని ఫోన్లో ఏం పర్సనల్స్ ఉంటాయి ఏంటంటే ఎవడి ఫోన్లో ఎన్నో కొన్ని ఉంటాయి పర్సనల్గా పెట్టుకునేవాడు ఆడి ఇంట్రెస్ట్లో ఆడికి తగ్గట్టుగా. కానీ ఇక్కడ అది కాదు, వాడు వేరే వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తూ లేకపోతే వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీసు, ఎఫైర్సు, పర్సనల్ ఎఫైర్సు. అది మరి అంబటి రాంబాబు గారు అనుకుంటా అందరికన్నా ముందుకు వచ్చి సపోర్ట్ చేశాడు. పాపం సంజన సుకన్య అనే ఇది లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది కదా ఆయనకి, అందుకని నచ్చుంటాడు. అందులో నా వీడియోస్ కూడా రెండు మూడు రోజుల్లో తిరుగుతున్నాయి. నేను లైటర్ వెయిట్లో వెళ్ళిన చెప్తున్నాలే కానీ ఆ రకంగా ముందు భుజాన్ని వేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ 10 మంది వరకు ఒక ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఆ మొబైల్ డేటాలో ఉన్న దాంట్లో వాళ్ళ కూడా బాధితులుగా ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే ఇది ఇంకా అతని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయటమే కాదు, వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది పోలీసులు బయట పెట్టడాన్ని మిమ్మల్ని మీరు ప్రభుత్వం తరఫున సమర్థించుకునే కార్యక్రమా, లేదంటే ఇవి కూడా ఏమన్నా తీసుకొచ్చి అతని మొబైల్లో ఏమైనా పెడుతున్నారా తీసుకెళ్ళి అని అంటే ఏమని ప్రశ్న ఇచ్చాడు బాగా. ఇప్పుడు ప్రశ్న ఆయన జోసెఫ్ ఇది కదా, సరే బత్సలకూరి జోసెఫ్ రావణ్ అని పేరు తగిలించుకున్నాడు. సరే ఆయన క్రిస్టియన్, మరి ఇది ఎందుకు తగిలించుకున్నాడు తెలియదు, ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న అనేది కూడా పెట్టుకున్నాడు. ముందు ప్రశ్నించడం నేర్పినందుకు తండ్రికి అంకితం అంటాడు. సురేష్ గారు మీరు చదివి ఉంటారు పుస్తకం, ఎవరు ద గ్రేట్ రైటర్, ద గ్రేట్ ఆరేటర్ పోతే త్రిపురనేని గోపీచంద్ గారు ప్రశ్నించడం నేర్పినందుకు నాన్నకు అంకితం నవల చీకటి గది. అదేవిధంగా వారి తండ్రి మీకు తెలుసు త్రిపురనేని రామస్వామి గారు, ఆయన కుమారుడు గోపీచంద్ తండ్రికి అంకితం ఇస్తూ చీకటి గది నవల ప్రశ్నించడం నేర్పినందుకు నాన్నకని. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రశ్నని పెట్టుకొని అదిగో మీరు చూపిస్తున్న ఆ వీడియో చూడండి, ఊగుతున్నాడు, తూగుతున్నాడు, అంత మౌన యాక్షన్ చేస్తున్నాడు. అసలు ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు చిందర వందరైపోయి పోతే ఆ స్టేజ్ మీద అది ఉద్దేశించబడింది ఎవరి కోసం, దళిత క్రైస్తవుల కోసం ఏలూరు సమావేశం ఉద్దేశించబడింది. అక్కడ ఆ సమస్యల కంటే వాటిని తెరమరుగు చేసి సభ అంతరార్థం వేరే, కానీ వాటి జోలికి పోకుండా అన్యమత దూషణకి, కులాల దూషణకి, పోతే రాజ్యాంగ పదవుల్లో ఉండేవాళ్ళ దూషణకి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ తత్వాలకి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. సరే వాటి మీద ఆయన మీద కొన్ని స్టేషన్లలో ఫిర్యాదులు, సరే ఆయనకి ఏదో బెయిల్ వచ్చాయి. కానీ నవంబర్ నెలలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో చాలా అదే మెయిన్ ఇప్పుడు పోలీసు వారు తీసుకున్న చర్యల్లో ప్రధానమైన వీడియో నవంబర్ నెలలో ఏదో రిలీజ్ చేశాడంట ఆయన. ఆ వీడియో దేశద్రోహ నేరానికి సంబంధించి ఉంది. అంటే అందులో చాలా మంది ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని ప్రోత్సహించే విధంగా, పోతే దేశ విభజన కుట్రపాటును పన్నే విధంగా, అదేవిధంగా పోతే ఇప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వాలను బలహీనపరిచే విధంగా ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పారు. ఇప్పుడు రాజద్రోహం కిందకు వస్తుందని అలా భావించే పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ పెట్టారు ఆయన మీద. సరే ఇప్పుడు ఆయన సరే ఇంకా ఆ నవంబర్ నుంచి పరిశోధన జరుగుతుంది ఆయన మీద, జరుగుతుంది ఆ వీడియో వచ్చినప్పటి నుంచి. కాబట్టి ఇది పరాకాష్ట. నిన్న ఏలూరు సభ అనేది దాంతో పరాకాష్ట. అంటే ఇంకా ఆయన మూడింది అప్పటికి. రచ్చగొట్టే ప్రకటనలు ఇవన్నీ చేశాడు కాబట్టి పూర్తిగా ఆయన విశ్వరూపం చూపిస్తూ తూగుతూ మాట్లాడిన తర్వాత అసలు ఏంటి ఈయన ఎవరు, ఏంటి అసలు ఈయన యూట్యూబర్ అంటున్నారు, ఏమేమి వీడియోలు చేశాడని పోలీసులు సింహావలోకనం చేసుకొని ఆయన వీడియోలను చూస్తే చాలా వీడియోలు ఇవన్నీ దేశ విచ్ఛిన్నానికి కారణభూతులయ్యే విధంగా పరాయి దేశస్తులకి అనుకూలంగా మాట్లాడుతూ రాజద్రోహ నేరానికి పాల్పడుతున్నట్టు, అదేవిధంగా అసభ్యకరంగా ఆడవాళ్ళని వీడియోల్లో కూడా స్నానం చేసేవాళ్ళని, లేకపోతే గదుల్లో ఉండేవాళ్ళని,
స్పై కెమెరాలతో వాళ్ళని నగ్నంగా వాళ్ళని వీడియో తీసినట్టు. అంటే తన వ్యక్తిగత ఇష్టాలతో మనకు పనిలే, పబ్లిక్ లైఫ్ కాబట్టి. యూట్యూబర్ అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. ఆ యూట్యూబ్ రిలీజ్ చేస్తే, అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, వేలాది మంది చూస్తారు. దాంతో సమాజం పెడమార్గం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత విద్యార్థులని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ ఎమోషన్స్ క్యాష్ చేసుకునే విధంగా ఉందని భావించి పోలీసు వారు అదేవిధంగా ముఖ్యంగా మహిళా లోకం జోలికి పోయేసి, ఆడపిల్లలు అసభ్యంగా ఆడపిల్లలు స్నానాల గదిలోనో లేకపోతే బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని రకరకాలుగా చిత్రీకరించి వాటిని కూడా పోస్ట్ చేస్తున్నాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ విధంగా పోలీసు వారి నిర్బంధంలో తీసుకొని ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన అభియోగం. పోతే ఇలా ఇప్పుడు ఈయన తన ధోరణితో, తన నడవడికతో, ఈయన నిన్న మొన్నటి దాకా ఎవరో లోకానికి తెలియదు. ఈయన కాకపోతే ఎంతవరకు అంటే మంచిగా ప్రభావితం చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు సమాజంలో. చెడుగా ప్రభావితం చెడుగా గుర్తింపుకు రావడం సులభం అవుతుంది. నిన్న మొన్నటి దాకా మీకు తెలియదు, మాకు తెలియదు, మనందరికీ తెలియదు. ఒక్కసారిగా ఈయన ప్రశ్న రావడం మంచో చెడో అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. కాబట్టి పోలీసు వారు ఇలాగే వదిలేస్తే ఇలాంటి యూట్యూబర్లు పుట్టుకొస్తారు. దాంతో సమాజంలో పూర్తిగా చెడు నడవడికి ప్రారంభమయ్యి యథా రాజా తదా ప్రజ అన్నట్టు నడుస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చి ప్రభుత్వం తప్పు పడతారు. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పైగా అది ఉపయోగం అనేది 1967 అనుకుంటా, 1967 లో రూపొందించారు. ఇది అన్లాఫుల్ యాక్టివిటీసే కదా. ఆయన ప్రసంగాలు ఏలూరు సభ అయినా యూట్యూబ్ నవంబర్ లో అప్లోడ్ చేసింది అయినా అన్లాఫుల్ యాక్టివిటీసే కదా. అందువల్ల అది న్యాయబద్ధంగానే ఉంది పోలీసు వారు ఆయన మీద పెట్టిన కేసు. దీనికి మద్దతుగా వెనక ఎవరున్నారనేది, ఎవరు ఆడిస్తున్నారని శ్రీరామ్ గారు అన్నమాట కూడా ఇప్పుడు లోకం అంతా అనుకుంటుంది. వెనక పెద్ద కుట్ర జరుగుతుందని. ఆ కుట్రదారులు ఎవరనేది తేలాల్సి ఉంది. ఆ కాన్స్పిరేటర్స్ ఎవరు, వీళ్ళందరినీ ఆయన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత, పోలీసు వారు ఇంటరాగేట్ చేసిన తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ తర్వాత అన్ని నిజం ఎప్పుడైనా నిలకడగా తెలుస్తుంది. టైం పడుతుంది. గఫూర్ గారు కంక్లూడ్ చేద్దాం. యాక్చువల్గా ఇది బ్రాడ్ ఆస్పెక్ట్లోనే చర్చ. యూఏపీఏ అనేది ఒక తీవ్రమైన చట్టం. దాన్ని మిస్యూజ్ కూడా చేసిన సందర్భాలు మనం చూసాము. స్టాన్లీ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టాన్లీ ఫాదరు పెద్ద ఆయన్ని యూఏపీఏ. గఫూర్ గారు ఆడియో